తల్లిపాలే శిశువుకు మొదటి టీకా అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దామని ఆమె పిలుపునిచ్చారు. తల్లిపాలు తాగడం అనేది ప్రతి బిడ్డ హక్కు, తొలి టీకా, తొలి పోషకాహారం, తొలి రక్షణ అని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో బిడ్డకు తల్లిపాలు ఇవ్వడంలో తగ్గుదలపై వెలువడిన నివేదికలపై మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వ శాఖలు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ వ్యవస్థ, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాలు సమన్వయంతో పనిచేసి తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి ఇంటికి చేరవేయాలని సూచించారు. సురక్షిత తెలంగాణకు ఆరోగ్యవంతమైన చిన్నారులే పునాది అని మంత్రి సీతక్క అన్నారు. బిడ్డకు తల్లి పాలు తాగేటువంటి హక్కు ఉంది. ప్రాణాలను పణంగా పెట్టి మనం పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి బిడ్డ పుట్టిన మొదటి గంటలో ఖచ్చితంగా తల్లి పాలు ఇవ్వాలి. కనీసం 6 నెలల నుంచి 1 year వరకైనా తప్పకుండా తల్లి పాలను బిడ్డలకు అందించాల్సిన కనీస బాధ్యత, మాతృత్వపు మాధుర్యం, మరి తల్లిగా మానవత్వం ఇవన్నీ కూడా మనకు ఉండాలి. మా అంగన్వాడీ టీచర్ అమ్మలు, ఆశా వర్కర్స్, మెడికల్ స్టాఫ్ అందరూ కూడా తల్లులను ప్రోత్సహించి ప్రతి బిడ్డకు తల్లిపాలు అందించే విధంగా అవగాహన కల్పిస్తూ తద్వారా బలమైన బాల్యానికి మన దేశంలో, మన రాష్ట్రంలో పునాది వేద్దాం. తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను.